హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బొడ్డమ్మను ఎలా తయారు చేస్తారో నేను చూపిస్తానండి. చాలా వరకు బొడ్డమ్మను చేయడానికి మనం పుట్టమన్నును యూజ్ చేస్తామండి. అవైలబుల్గా లేని వాళ్ళు ఎర్రమట్టిని కూడా తీసుకొచ్చి చేస్తారు. ఇది మన సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకగా ఈ బొడ్డమ్మను చేస్తారండి. ఈ బొడ్డమ్మను తయారు చేయడానికి ముందుగా ఒక పీటని నేను సిద్ధం చేసుకున్నానండి. దాన్ని కొంచెం జాజుతో ముందుగా అలికి ఆ తర్వాత పసుపు కుంకుమలతో అలంకరణ చేశానండి. ఆ తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న పుట్టమన్నుని అంటే దానిలో కొద్దిగా వాటర్ని యూజ్ చేసి నేను తడిపి పక్కన పెట్టుకున్నానండి. దాంతో ముద్దల్లాగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకొని రెడీగా ఉంచుకున్నానండి. ఈ పుట్టమన్నుని రౌండ్గాను చేసుకుంటారండి, అలాగే స్క్వేర్ షేప్లో కూడా చేసుకోవచ్చండి. ఇలా పుట్ట మట్టితో చేసుకున్న ఈ ఒక్కొక్క మట్టి ముద్దని ఇలా నేను 5 అంతరాలుగా పేరుస్తున్నానండి. ఇలా 5 స్టెప్స్ పెట్టాక సైడ్స్కి కూడా చిన్న చిన్నగా స్టెప్స్ లాగా పెట్టుకోవాలండి. ముఖ్యంగా బొడ్డమ్మ అంటే మనము శ్రీచక్రంని తయారు చేస్తున్నట్టుగా అండి. పుట్టమట్టితో శ్రీచక్రాన్ని ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకోవడం అన్నట్టు. ఈ బొడ్డమ్మ పండుగని దశమి రోజు ప్రారంభించి అమావాస్య వరకు అంటే 5 రోజులు దీన్ని జరుపుకుంటారండి. ఇలా పుట్ట మట్టితో తయారు చేసుకున్న శ్రీచక్రంని అంటే అమ్మవారిని గౌరీదేవి ప్రతీకగా ఈ 5 రోజులు అలంకరణ చేస్తూ పూలతో అలంకరిస్తూ పూజిస్తారండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పుట్టమట్టితో ఇలా ప్రిపేర్ చేసుకొని తర్వాత జాజు దానిలో కొద్దిగా వాటర్ పోసి ఇలా దూదితో కానీ లేదంటే ఏదైనా బ్రష్తో కానీ ఇలా కంప్లీట్గా దాని చుట్టూ అలకాలండి. ఆ తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఈ ఆధునిక కాలంలో ఇలా ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళు చెక్కతో చేసిన బొడ్డమ్మలు కూడా బయట షాపులలో దొరుకుతున్నాయండి. దానికి కూడా ఇలాగే అలంకరించుకొని పూజ చేసుకోవచ్చండి. కానీ మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోలేం కదండి. ఇలా పుట్టమట్టితో చేస్తే చాలా శ్రేష్టమండి. అందుకే తెలియని వారు నేర్చుకుంటారని ఈ వీడియో చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.